హల్లెలూయా. మంచిది. ఒక మాట బైబిల్ గ్రంథంలో మరి మనుషుల దృష్టిలో ఏది ఘనమైనది, ఏది ప్రయోజనకరమైనది అని మనం ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో ఏది విలువైనదని చాలాసార్లు మనం ఆలోచించకపోయినట్టు. మరి అడిగమ్మ గారు ప్రభువును ఎదిరించిన వార్త మరి సంతోషించాలా బాధపడాలా అనేది ఒక ప్రశ్న. కానీ బైబిల్ ఉంటుంది, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువగలది. ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అని బైబిల్ సెలవిస్తుంది. జన్మదినం కంటే మరణదినం మేలు అని ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది? యెహోవా భక్తుల యొక్క మరణము ఎందుకు ఈ సృష్టి యావత్తు జీవం గల దేవునిలో విలువైంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు పౌలు చక్కటి మాట అంటాడు, వారి లోకంలో ప్రయాసాన్ని మారుతున్నారన్న మాట జ్ఞాపకం చేస్తూ వస్తాడు. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరులలో మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే క్రైస్తవ జీవితం అంటే ఒక నిరీక్షణ కలిగిన జీవితం. పాత కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు విశ్వాసకు తండ్రి అని. అంటే ఆయన అంటాడు, నిరీక్షణకు ఆధారం లేదంటే పునాదుల పట్టణం వరకు అబ్రాహాం ఎదురు చూస్తున్నాడట. అయితే ఈ లోకయాత్రను ముగించుకున్న అబ్రాహాం అంట మరి దేవుని సముఖాన మరి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. పరదేశంలో మరి అబ్రహాము దేవుని ఎదుట విశ్రాంతి పొందుతున్నాడని బైబిల్ గ్రంథంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ధనవంతుడు చనిపోయినాడని రాయబడ్డది, దరిద్రుడు అంట దేవదూతల ద్వారా కొనిపోబడ్డాడని రాయబడ్డది. దేవదూతల ద్వారా కొనుక్కోబడినటువంటి లాజరు అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మను ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు అన్న మాట మనం చూస్తాం. కాబట్టి ప్రతి వ్యక్తి నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, అది ఆయాసము దుఃఖం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి లోకయాత్ర ముగించాల్సిందే. ఎందుకంటే దావీదు అంటాడు, నరులు వెళ్లాల్సిన మార్గంలో నేను వెళ్తున్నానని తన కుమారుని విషయంలో, నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వచ్చినాడు. ప్రేమంటులారా, ఏ చావింకో బజారే 4 రోజుల అంగడిది, ఇవాళ ఇంట్లో రేపు మంటల. ఏ మట్టితో మానవుడిని దేవుడు నిర్మించినాడో, ఏ మానవుని యొక్క ఆ మట్టి దేహంలో తన యొక్క జీవాత్మలుగా నడు జీవాత్మ అయినాడో, ఆ జీవాత్మను మరలా పిలుస్తున్నాడు. ఆయన మనుషులు మంటికి మార్చున్నాడు, నరలారా తిరిగి రండి సెలవిస్తున్నాడు. ప్రతి వ్యక్తి లోకయాత్రను ముగించాల్సిందే. కాకపోతే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి అద్భుతమైన మాట ఉంది ప్రేమంటులారా. ఏందయ్యా ఆ మాట అంటే, నియమపడిన దినములలో ఒకటైనను కాకముందే మన దినముల సంఖ్య ఆయన గ్రంథములో లిఖితమాయను అన్న మాట. మరి అడవమ్మ గారు ఎంతకాలం బ్రతకాలని దేవుడు నిర్ణయించినాడో తన కాలం ముగించబడ్డది, తన పరిచయం ముగించబడింది. చక్కటి కుమార్తెలను, కుమారులను, గర్భఫలము, భూఫలము, చేతి పని సమస్యను దేవుడు ఆశీర్వదించినాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే రక్షణనిచ్చినాడు, మారు మనసునిచ్చినాడు, పాప క్షమాపణ అనుభవాన్ని ఇచ్చినాడు. ఈరోజు తన జీవితంలో తను ఏం పొందుకున్నాయంటే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇగో మరి సొలొమోను అంటాడు, బంగారం సంపాదించుకుంటే వెండి సంపాదించుకుంటే కంటే జ్ఞానం సంపాదించుకుంటాం మేలు అంటాడు. మరి జ్ఞానాధారం ఎవరంటే బైబిల్ అంటుంది, యెహోవాయందు భయభక్తులు కలిగే జ్ఞానమునకు మూలం అంటాడు. మరి ఆ జ్ఞానం ఎవరయ్యా అంటే క్రీస్తే. శోధింప శక్యం కానీ ఐశ్వర్యం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు అన్నమాట అభిషక్తులు అని అర్థం. ఆయన పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించిన వాడు. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ వివేకం ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎవరంటే యేసయ్యనే. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అందుకని అంటాడు, నేను బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తే నన్ను జీవిస్తున్నాడు. నా జీవితంలో నేను ఏం సంపాదించుకున్నానంటే నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. కాబట్టి నా జీవితంలో నేను ఏది కోల్పోయినానంటే మరణానికి కోల్పోయినాను, పాప నియమాన్ని కోల్పోయినాను. అందుకని పౌలు రోగులకు రాసిన పత్రిక 2వ అంటాడు, క్రీస్తు యొక్క ఆత్మ నియమము పాప మరణముల నియమములను తప్పించను అంటాడు. ఆత్మయే జీవింపచేసినది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటాడు. బ్రతికిన విశ్వాసం వచ్చిన వాడు ఎన్నటికీ చనిపోడు అంటాడు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష లేదు అని చెప్తూ వచ్చినాడు. అసలు జీవిస్తున్నదే నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడని చెప్తూ వచ్చినాడు. ప్రేమంటారా, మరి తల్లిదండ్రుల జీవితంలో ఏం పొందుకుందాయా అంటే క్రీస్తును పొందుకుంది. సవితమ్మ కొంచెం మాట్లాడుకుంటే మంచిది, బాగా ఆలోచించండి ప్రేమంటారా. అపోస్తలుడు పౌలు ఏం సంపాదించినాడంటే క్రీస్తును సంపాదించుకున్నాడు.
క్రీస్తుని సంపాదించుకున్న వ్యక్తికి ఉన్నటువంటి విలువేంటి అంటే బైబిల్ అంటుంది ఎవడైనా క్రీస్తులో వాడు నూతన సృష్టి, ఇదిగో పాతలు కలిగిన సమస్తము కొత్త. క్రీస్తుని సంపాదించుకున్నాడంటే పౌలు. మరి అడగమ్మ గారు ఎవరిని సంపాదించుకున్నాడయ్యా? కుమారుని సంపాదించుకుందా, ఇల్లు భూములు సంపాదించుకుందా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందా? ఇదంతా ఒక ఎత్తు. కానీ తన జీవితంలో విలువైనది శ్రేష్టమైనది ఏంటంటే తనకు జీవమైన, తనకు ఊపిరైనా, తను బ్రతకాలని కావాల్సిన జలచరాలు, భూచరాలు, గాలి, నీరు, నేల, సృష్టి యావత్తును కలగజేసిన పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చినటువంటి మరణపు మునుడు వెలిసి నిత్యత్వాన్నిచ్చే శాశ్వతమైన జీవమైన నా జీవం మిగిలిన దేవుని తల్లి సొంతం చేసుకుని సమర్పణ. అది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మానవుడి జీవితంలో ఆఖరి శత్రువు ఏంటంటే మరణమే. కానీ బైబిల్ ఉంటుంది, ఓ మరణవాని మూలు ఎక్కడ, ఓ మరణవాని విజయం ఎక్కడ? నీకున్న బలం అంతా ధర్మశాస్త్రం. ఏమయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే పంటికి పన్ను, కంటికి పన్ను, ఈ పండు తినదినంగా నిశ్చయంగా చచ్చదు. మరణ శాస్త్రం ఎక్కడుందో, మరణ శాస్త్రం రాసిన మరణం అవశ్యకం. పాపము చేసినవాడు శిక్ష భరించాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. ఈ దేహంతో మానవుడు పాపం చేసి వచ్చినాడు. అందుకనే ఈ దేహంలో ఉన్న పాపము ఈ మానవుడి జీవితాన్ని పాప నియమాన్ని కొట్టివేయడానికి, మానవుడు చేసిన పాపముకు ప్రయచితముగా దాని యొక్క ప్రతిఫలముగా మానవుడు పొందబోయే మరణము, ఆకర్షితమైన మరణాన్ని మానవుడి జీవితంలో నుంచి తొలగించడానికి ఈ మానవుని నేల మట్టితో తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించిన ఆ దేవుడే ఆ పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి తండ్రితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని ఎంచుకోక తను తాను బలిగాను అర్పణముగా అర్పించుకోవడానికి ఒక కన్యక మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినాడు. 34 సంవత్సరాలు జీవించినాడు. చనిపోయిన వారిని తిరిగి లేపినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. ఆ శిలువలో ఆయన ప్రాణం విడవగా బండలు బ్రద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేపబడుతూ వచ్చినారు. ఆయన ప్రాణం విడిచినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. ఆయన బ్రతికున్నప్పుడు లాజరు బయటకు అన్నాడు. చనిపోయిన లాజరు బయటకు వచ్చినాడు. ఎన్నో అద్భుతాలు చేసినాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేసినాడు. ఇక పునరుత్థానం నేనే, ఇక జీవాన్ని నేనే రుజుపరుస్తూ వచ్చినాడు. ఈ రోజు అడగమ్మ గారు ఏం సొంతం చేస్తున్నాయి అంటే ఆ జీవాన్ని సొంతం చేస్తుంది, ఆ క్రీస్తుని సొంతం చేస్తుంది. ఈ సృష్టి జీవమైన దేవుడి దాన్ని కలిగింది. జగత్తు పునాది వేయబడక అనిపే ఈ రోజు అడగమ్మ గారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి కూడొచ్చిన మనమందరం ఎక్కడి నుంచి భూమికి వచ్చినామంటే ఈ జగత్తు పునాది వేయబడక మనిపే ఈ సృష్టి అంతటి కలిగేసిన భగవంతుడు ఏమైనాడంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చినాం. అయితే అడగమ్మ గారు ఎవరిని సొంతం చేస్తున్నాయా అంటే తన ఈ లోకంలో జన్మించకంటే ముందే తన కొరకు జలచరాలు, భూచరాలు, గాలి, నీరు, నేల ఈ సృష్టి కలిగేసిన జీవము గల దేవుని యొక్క జీవాన్ని, జీవము గల దేవుని యొక్క ఆత్మను, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన మారు మనసును ఆయన తల్లి సొంతం చేస్తుంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తా చేసిన బైబిల్ అంటే నియమింపబడిన దినంలో 1-2 కాకముందే మన దినముల సంఖ్య ఆయన గ్రంథములో లిఖితమైంది. ఎంత కాలము దేవుడు తల్లికి ఆయుష్ దేవుడు ఇచ్చినాడో తన ఆయుష్కాలం, పూర్తి ఆయుష్కాలం తను జీవించింది. అయితే దేవుడు తనని ఏం చేస్తాడంటే, అమ్మా అడగమ్మ గారు నువ్వు జీవించిన సంవత్సరంలో ఇక చాలు. కారణం ఏంటంటే ఇక నువ్వు ప్రయాసపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత కాలం బతికినా నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఆ 80 సంవత్సరాలు ఎట్లా ఉంటాయంటే ఆయాసము, దుఃఖమే. ఇక నువ్వు ఆయాసంతో కొనసాగడం, ఇక దుఃఖంతో కొనసాగడం, నీ ఎవరికి ఆయాసకరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు పడ్డ ప్రయాసానికి గతించిన కాలమే చాలు. బిడ్డ నువ్వు నన్ను సొంతం చేసుకున్నావు. నేనైతే పరిశుద్ధుడు, ప్రతి పరిశుద్ధుడు అని ప్రతికాలం చేత అత్యున్నత సింహాసనపై నేను ఆశ్రయుడనైనాను. ఈ పూర్తి పరలోకాన్ని నీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వచ్చినాను. నీ కొరకు ఈ లోకానికి వచ్చినాను, చనిపోయినాను, తిరిగి లేచినాను. నీ కొరకు నేను స్థలం సిద్ధపరిచినాను. ఇక భూలోకంలో నువ్వు అనుభవిస్తున్న బాధకు, నువ్వు అనుభవిస్తున్న వేదనకు, నువ్వు అనుభవిస్తున్న రోగానికి, నువ్వు అనుభవిస్తున్న నిందలకు, నువ్వు అనుభవిస్తున్న బాధకు, వ్యాధికి గతించిన కాలమే చాలు. నువ్వు వచ్చేసేయని ప్రభు పిలుస్తూ వచ్చినాడు. అందుకనే నువ్వు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు. యెహోవా భక్తుల యొక్క మరణము మనిషికి విలువగలది. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. అడగమ్మ గారి యొక్క జీవితము ఎంత విలువైందంటే, ఎంత ఆశీర్వాదకరమైంది అంటే ఆమె తన జీవితంలో బంగారం కంటే, వెండి కంటే, ఇళ్ల కంటే, భూముల కంటే, గర్భమైన బిడ్డల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే ఈ సమస్తమును ఇచ్చిన జీవము కలిగిన దేవుని ఆ తల్లి సొంతం చేసుకున్నారా? అంత గొప్ప దేవుని సొంతం చేసుకుంది. సొంతం చేసుకున్న దేవుడు తన కొరకు సంవత్సరానికి వెళ్ళాడు. నేనుండు స్థలములో, నీవుండు స్థలములో నేనెప్పుడు చేరగలను నా స్వామి, నేనెప్పుడు చేరగలను.
చూడాలని ఆశ కలదు, నీ రూపం చూడాలని ఆశ కలదు. నీవుండు స్థలములో నేనెప్పుడు చేరగలను నా స్వామి, నేనెప్పుడు చేరగలను. ఒకసారి ఆలోచించారా, యెషయా ఒక వ్యక్తి ఉన్నాడు, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుని చూస్తూ వచ్చినాడు. ఆ సింహాసనం చూసినాక ఆ జీవుల దేవుని చూసిన తర్వాత నేను మొరపెట్టిన ఆలోచించాడు, అయ్యో ప్రభువా, నీ సింహాసనం దగ్గర నేను రావాలంటే, నీతో నేను సహవాసం చేయాలంటే, నీ దగ్గర నేను ఉండాలి అంటే నేను ఈ భూలోకములో నేను నశించిపోతున్నానయ్యా. అపవిత్రులను పెద్దలు కలిగి అపవిత్రులను జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశిస్తున్నానని ఒప్పుకున్నాడు. ఎంబడ పూర్తి పరలోక బలిపీఠం కలిగింది. ఒక దూత ఒక నిప్పు తీసుకొచ్చి యెషయా పెదాలను తాకింది. ఈరోజు నశిస్తున్న మన కొరకు వెతికి రక్షించడానికి, మన జీవమైన మన ఊపిరైనా మన కొరకు సమస్యలు సృష్టించిన జీవమైన దేవుడు పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తం కాల్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారము ఆయనను ఎదిరించిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడు. ఎవరైతే తల్లిని తిరిగి మరలా తీసుకొని రాబోతున్నాడో, ఏ క్రీస్తులో నుంచి ఆ తల్లి జన్మిస్తూ వచ్చిందో ఆ జీవం గల దేవుని తల్లి గారు సొంతం చేసుకుంది. ఇది ఎంతో గొప్ప విషయం, ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా కొత్తగడి ప్రాంతంలో మరి మొదటి క్రైస్తవ సమాధి కార్యక్రమం ఏది నాకు తెలిసి, ఎందుకంటే మరి ఇప్పటి వరకు చాలా సమాధి కార్యక్రమం అటెండ్ అయినాను. కానీ ఈరోజు మరి ఈ ప్రాంతంలో నుంచి ఒక తల్లి ప్రభునందు విశ్వసించినాలి, ఒక తల్లి పూర్తి పరలోకానికి వెళ్ళిన ఒక తృప్తి మాకు మిగులుతూ వచ్చింది. కాబట్టి దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఒక దైవజనుగానే చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆ తల్లి గురించి మీరు బాధపడదు, ఆ తల్లి గురించి చచ్చిపోయిన వారి గురించి మీరు ఏడవండి, కానీ నిద్రిస్తున్న వారి గురించి మనం ఏం చేయదంట, ఆ తల్లి నిద్రిస్తుంది. ఆ తల్లి లోకంలో ప్రయాసాన్ని మానింది, ఆ తల్లి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళింది. కాబట్టి దేవుని సొంతం చేసుకుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి తల్లి లోకంలో ప్రయాసాన్ని ముగించింది కనుక ఆమెను బట్టి ప్రభును స్తుతిస్తూ, ఆమె కలిగిన మార్గంలో, ఆమె కలిగిన జీవాన్ని, ఆమె కలిగిన దేవుని ఆరాధిస్తూ యథార్థంగా ఈ భూస్థాపన కార్యక్రమంలో ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దుఃఖంలో మునిగిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం, సమృద్ధి నా నదుడనే మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. దయగల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా అనుభవం గారిని బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు. ఈ కొత్తగడి ప్రాంతంలో నాయన నివసించిన తాను ప్రభువా, తన కుమార్తెలు ఆయన తన కుమారుడు తన గర్భంలో బిడ్డలైన అందరిని బట్టి నీకు వందనాలు. తాను కలిగిన నిరీక్షణ, తాను కలిగిన నెమ్మది, తాను కలిగినటువంటి నెమ్మది ప్రభువా ఈ కుటుంబం సొంతం చేస్తుండగాక. ఈ కుటుంబంలో ఆదరణ, నెమ్మది, రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుభవంలో బిడ్డలు తీసుకుని వస్తున్నగాక. దేవా, నా తల్లి తన ప్రతికూల దినాల్లో తాను చెప్తూ వచ్చిందని విన్నాను ప్రభువా. నా సమాధి క్రైస్తవ సమాధి చేయాలి, నేను కలిగిన జీవనం గురించిన నా జీవన దేవుని సన్నిధిలో నా భూస్థాపన కార్యక్రమం జరగాలని అనుకోవాలి. నిజమే ప్రభువా, సరైన భూస్థాపన కార్యక్రమం చేయకపోతే పడిపోయిన పిండము మేలని దేవుని వాక్యంలో సెలవిస్తుందయ్యా. ఈ తల్లి కొరకు నాన్న ప్రార్థించడానికి, తన గర్భంలో మేము బిడ్డల కొరకు ప్రార్థించడానికి ప్రభువా మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యత బట్టి నీకు వందనాలయ్యా. కూర్చున్న దైవజనులు, బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు కూర్చున్న ప్రతి బిడ్డల బట్టి నీకు వందనాలయ్యా. ఈ కుటుంబానికి కూర్చున్న బిడ్డలకు కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం యేసు నామములో కలుగునుగాక. మీరే కృపను గ్రహించండి. ఇక భూస్థాపన కార్యక్రమంలో ముందు కొనసాగుతున్నాము. మీరే సహాయం చేసి అయా ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ఈ కుటుంబానికి, గ్రామానికి కూడా ఇచ్చిన బంధువులకు కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం మాట్లాడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.